గవర్నర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది? దీనిపై మరింత విశ్లేషణను మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ విజయనారాయణ గారు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయనారాయణ గారు, నెక్స్ట్ ఏం జరగబోతోంది తమిళనాట? నెక్స్ట్ ఏం జరగబోతుందంటే కూడా కొద్దిసేపటి క్రితం మనం ఇప్పటికి కూడా స్క్రీన్ మీద చూస్తున్నాం ఏం జరుగుతుందనేది. శశికళ జైలు శిక్ష పడిన తర్వాత కూడా ఆమెలో పశ్చాత్తాప భావం కానీ, తప్పు చేశాము ఈరోజు ఈ శిక్ష అనుభవించాల్సి వస్తుంది అనేటువంటి ఒక పరిస్థితి కానీ ఆ మొహంలో ఎక్కడా కనిపించట్లేదు. కొంత ఉద్వేగానికి లోనైనా కూడా ఆవేశం కనిపిస్తూ ఉంది. చూస్తున్నాం మన స్క్రీన్ మీద, టీవీ స్క్రీన్ మీద జరిగినటువంటి సంఘటనలు. ఆమె అక్కడికి వచ్చి గతంలో 2-3 సందర్భాల్లో ఈ పార్టీలో స్ప్లిట్ వచ్చినటువంటి నేపథ్యం 2-3 సార్లు ఈ జయలలిత సమాధి దగ్గరికి వచ్చినప్పుడు ఉన్నటువంటి సన్నివేశాలకి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ సన్నివేశాలకి చాలా తేడా కనిపిస్తుంది. గతంలో ఆమె కొంత సానుభూతిని పొందే ప్రయత్నము, సహజంగా మామూలుగా కొంత జయలలితని కోల్పోయామనేటువంటి ఒక భావన అటువంటివి కనిపించింది. బట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి సీన్స్, ఇప్పుడు మన స్క్రీన్ మీద కనపడుతున్న సీన్స్ చూస్తుంటే ఒక ఆవేశము ఆమెలో, అంటే నన్ను అన్యాయంగా జైలుకు పంపిస్తున్నారనేటువంటి ఒక ఇది. అట్లనే జయలలితకి సంబంధించి జయలలిత మీద కూడా యాక్చువల్గా కేసు ఉంది. ఇది జయలలిత బతుకుంటే ఆమె కూడా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి. ముఖ్యమంత్రిగా జయలలిత ఉండేటట్టే ఆమె రిజైన్ చేసి ఇదే ఇవాళ శశికళ వెళ్తున్నటువంటి వెహికల్లో వెనక వైపు ఇద్దరు కూర్చొని వెళ్లాల్సినటువంటి ఒక పరిస్థితి ఉండేది. కాబట్టి ఆ మొత్తాన్ని కూడా ఆ సెంటిమెంట్ని రగిల్చే ప్రయత్నం ఇక్కడ చేసింది శశికళ. కొద్దిసేపటి క్రితం మనం చూస్తున్న సన్నివేశాలు మరి ఆ తమిళనాడుకు సంబంధించినటువంటి సంప్రదాయాల, లేకపోతే ఆమె వర్గానికి సంబంధించి కానీ ఆమె ఆ సమాధి మీద ఆమె బలంగా చరిచినటువంటి ఆ సంఘటన చూస్తుంటే ఆమెలో ఒక కసి కనిపిస్తూ ఉంది, ఒక ఆవేశం కనిపిస్తూ ఉంది. నన్ను జైలుకు పంపిస్తున్నారు, నన్ను ముఖ్యమంత్రిని కాకుండా చేశారు, నేను నిలుపుకుంటాను పార్టీ మీద, ఈ అన్నాడీఎంకే నాది, జయలలిత తర్వాత ఈ అన్నాడీఎంకే నా గుప్పిట్లోనే ఉంటుంది, చూస్తాను అనేటువంటి అటువంటి ఒక ఆవేశము, ఆగ్రహం ఆమె కళ్ళల్లో కనిపిస్తూ ఉంది. ఆమె బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే అటువంటి ఇది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. యాక్చువల్గా మనం అనుకున్నప్పుడు ఇందాక వరుసగా జరుగుతున్న పరిణామాలు కూడా అదేవిధంగా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో తను జైలుకి వెళ్ళినా కూడా అన్నాడీఎంకే తనదే, జయలలిత తర్వాత వారసురాలు అమ్మ తర్వాత చిన్నమ్మ చుట్టూనే ఈ రాజకీయం తిరగాలి, నేను తిప్పుకుంటా అనేటువంటి ఒక ధీమా, ఒక ఆవేశంతో కూడినటువంటి ప్రదర్శన ఇప్పుడు మనం చూసాము. అక్కడంతా జరుగుతున్నటువంటి సంఘటన ఒక అనూహ్యమైనటువంటి పరిణామం ఇది. సహజంగా ఎటువంటి సందర్భంలో కూడా చనిపోయినటువంటి నేత సమాధి దగ్గర ఇటువంటి సన్నివేశాలు మనం చూసుంటాం. సహజంగా నివాళులు అర్పించి వెళ్తుంటారు కానీ బట్ ఇటువంటి ఒక అసాధారణ దృశ్యం వేదికైంది ఇవాళ అక్కడ మెరీనా బీచ్ దగ్గర మనం చూస్తున్నటువంటి సన్నివేశం. అది డెఫినెట్గా ఇది ఆమెలో ఒక కసిని రేపినట్టుగా కనిపిస్తూ ఉంది. తన నుంచి తనకు రావాల్సిన కుర్చీని ఎవరో లాక్కున్నారు, ఏదో చేశారు అనేటువంటి ఒక బాధతో కూడినటువంటి ఆవేశం, ఆగ్రహం, లేకపోతే ఆక్రోశం కూడా కనిపిస్తూ ఉంది. ఆమె యొక్క బాడీ లాంగ్వేజ్ అంతా చూస్తుంటే, ఆమె కళ్ళల్లో కానీ ఆమె యొక్క ఫేస్లో అక్కడ ఉన్నటువంటి వాతావరణం. డెఫినెట్గా జైలుకి వెళుతూ కూడా నేను ఈ పార్టీని నా చేతుల్లో ఉంచుకుంటాను అని చెప్పి ఆమె స్పష్టమైన సంకేతం ఇచ్చినట్టుగా చెప్పొచ్చు. ఈ మెరీనా బీచ్ దగ్గర ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దృశ్యాల్లో దీనికి ఒక 2 గంటల ముందు జరిగినటువంటి సన్నివేశాలు కూడా పార్టీ మీద ఆమె పట్టు బిగించుకోవడానికి చేసిన ప్రయత్నం చూసాము. ఆమె బంధువైనటువంటి దినకరన్ని డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నియమించింది. ప్రస్తుతం ఆమె జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఆమె జనరల్ సెక్రటరీగా ఉండి ఆమె జైలుకి వెళ్తున్నారు కాబట్టి కొత్తగా ఇంకొకరిని జనరల్ సెక్రటరీగా చేయకుండా తన బంధువైనటువంటి దినకరన్ని డిప్యూటీ జనరల్ సెక్రటరీగా చేసి రేపు జైలుకి వెళ్ళిపోయిన తర్వాత అయినా సరే తన పరోక్షంలో శశికళ ప్లేస్లో ఉన్నటువంటి దినకరన్ మొత్తం యాక్టివిటీని చేస్తాడు. బట్ దినకరన్కి అంత శక్తి ఉండదు. డెఫినెట్గా జైలు నుంచి శశికళ ఇచ్చేటువంటి సూచనలు, శశికళగా అప్పుడప్పుడు కూడా ఇట్లా కలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇతరులు వాళ్ళ ద్వారా ఇచ్చేటువంటి సూచనలకు అనుగుణంగానే ఈ పార్టీ నడవాలి, ఈ ప్రభుత్వం నడవాలి అనేటువంటి ఒక ఉద్దేశం ఆమెలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకనే దినకరన్ని చూజ్ చేసుకుంది. మనం అనుకున్నట్టుగా అన్నాడీఎంకే నుంచి గతంలో దినకరన్ని సస్పెండ్ చేశారనే కథనాలు కూడా మనం టీవీలో రెగ్యులర్గా మనం ఉదయం నుంచి వేస్తూ ఉన్నాం. బట్ అలా అనుకుంటే శశికళ కూడా అటువంటి పరిస్థితి. ఆమె కూడా పోలీస్ గార్డ్ నుంచి బయటకు వెళ్ళిన మనిషే, సస్పెన్షన్కి గురైంది. ఆమె తర్వాత వచ్చింది, ఆమె జయలలిత మరణం తర్వాత ఆమె బంధువులందరూ కూడా ఎంటర్ అయ్యారు. ఇక జయలలిత ద్వారా సస్పెన్షన్స్కి గురైంది ఎవరు అనేటువంటి చర్చ ఇక ప్రస్తుతానికి ఒక అప్రస్తుతమైన పరిస్థితి కనిపిస్తుంది. జయలలిత తర్వాత ఇక శశికళ ఆల్మోస్ట్ అన్నాడీఎంకేని టేక్ ఓవర్ చేసి దానికోసం ఆమె ప్రయత్నం చేస్తూ ఉంది. ముఖ్యమంత్రిగా పళనిస్వామిని ఆమె సెలెక్ట్ చేసుకున్నారు. పళనిస్వామికి సంబంధించి ఏం జరగబోతుంది అనేది కూడా పెద్ద ఎత్తున మనం ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. బహుశా శశికళ ఈరోజు ఇప్పుడు ఇక్కడి నుంచి మెరీనా బీచ్ దగ్గర జయలలిత సమాధి దగ్గర నుంచి అప్పుడు ఆమె కారు ఎక్కారు. ఆమె నేరుగా బై రోడ్డు మార్గంలో ఆమె బెంగళూరులోని
మైసూర్ బ్యాంక్ ఏరియాలో ఉన్నటువంటి సెషన్స్ కోర్టు, సివిల్ కోర్టు కాంప్లెక్స్ అది. అక్కడ రకరకాల న్యాయస్థానాల సముదాయం ఉంది. అక్కడ బెంగళూరు సెషన్స్ కోర్టులో ఈమె హాజరుపరచబోతున్నారు. కోర్టులో హాజరుపరిచిన వెంటనే ఈమెని ఇమీడియట్గా అక్కడి నుంచి రిమాండ్కి తరలిస్తారు. బహుశా ఈరోజు సాయంత్రము ఒక 4-5 అవర్స్ టైం పట్టవచ్చు ఆమె అక్కడికి రీచ్ కావడానికి. ఇమీడియట్గా ఇవాళ ఎట్ ఎనీ టైం ఆమె జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఆమె జైలుకి వెళ్ళిన తర్వాత బహుశా నేను అనుకోవటం ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ గవర్నరు ఈ ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించినటువంటి నిర్ణయాల మీద దృష్టి సారించే అవకాశం ఉంది. వన్స్ శశికళ జైలుకి వెళ్ళిన తర్వాత దినకరన్ను తన ప్రతినిధిగా దినకరన్ని పెట్టి దినకరన్ ద్వారా పార్టీని శాసించే స్థితి శశికళకు ఉంటుందా అంటే డెఫినెట్గా అది ఒక పెద్ద చర్చనీయాంశమే. దాదాపుగా పళనిస్వామి యొక్క యాక్టివిటీ ఏ విధంగా ఉంటుంది అనేది వీటన్నిటికి కూడా రేపు సమాధానం చెప్పొచ్చు. ఎందుకంటే పన్నీర్ సెల్వం జయలలిత సంబంధాలు వేరు. పన్నీర్ సెల్వం జయలలితకి ఎప్పుడు విధేయుడిగా ఉన్నాడు. ఆమె భరతుడు శ్రీరాముని పాదరక్షల్ని ఏ విధంగా ఉపయోగించి రాజ్యం చేశాడో అమ్మ ఫోటో పెట్టుకొని పన్నీర్ సెల్వం ఆ విధంగా ఆమె లేనప్పుడు ఆ విధంగా అధికారాన్ని చేసుకున్నాడు. బట్ జయలలిత సూచనల మేరకు. బట్ శశికళ జైలుకి వెళ్ళి ఆమె 2.5 సంవత్సరాలు మినిమం, కనీసం అంటే 3 సంవత్సరాల పాటు 3.5 సంవత్సరాల పాటు జైల్లోనే ఉంటుంది, బయటకు రాదు అని తెలిసిన తర్వాత ఒకవేళ పళనిస్వామి సీఎం అయినా కూడా శశికళ మాట వింటాడా అంటే దానికి మనం ఇప్పుడే వింటాడని చెప్పలేని పరిస్థితి ఉంది. రేపు దినకరణకి ఎటువంటి పరిస్థితి వస్తుందో తెలియదు. వన్స్ ముఖ్యమంత్రి కనుక స్ట్రాంగ్ ముఖ్యమంత్రి అయితే ఆమె మాట కూడా వినకుండా నేరుగా వ్యవహరించే అవకాశం కూడా లేకపోలేదు. బట్